మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు అధికారులు ఉన్నారు. సార్, ఎగ్జాక్ట్గా ఏ టైంకి ఫైర్ చేయండి? మనకు మార్నింగ్ 7:21కి ఫైర్ కంట్రోల్ రూమ్కి ఫైర్ కాల్ అవ్వడం జరిగింది. ఇట్లా TNGS కాలనీలో ఫైర్ అవుతుందని. సో ఇమ్మీడియట్గా మనకి గచ్చిబౌలి నుంచి ఒక వెహికల్, మాదాపూర్ నుంచి ఒక వెహికల్, బ్రాంటో స్కైలైట్ 3 వెహికల్స్ అనౌట్ చేయడం జరిగింది. సో మేము వచ్చేసరికి ఒక 5 మినిట్స్లో ఒక పర్సన్, ఒక ఆయన బర్న్ అయ్యి బర్న్ ఇంజరీస్ బయటకు రావడం జరిగింది. సో ఆ పర్సన్ ఇమీడియట్గా మేము అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము వచ్చే ప్రాసెస్లోనే మేము కొంతమంది రెసిడెంట్స్తో, మా వాళ్ళకి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళందరితో మేము పైకి వెళ్ళిపోండి, మీరు పైకి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. సో ఒక 12 to 14 మెంబర్స్ వరకు మేము వచ్చేసరికి వాళ్ళందరూ టెర్రస్ మీద వెళ్ళారు. సో మేము రాగానే ఫైర్ని కంట్రోల్ చేసి స్మోక్ అంతా కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మేము వాళ్ళని కిందకి సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో కాజ్ ఆఫ్ ఫైర్ చూసుకుంటే మీరు బేస్మెంట్లో ఒక ఎలక్ట్రికల్ ప్యానల్ బాక్స్ ఉంది, అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి సో అక్కడ నుంచి ఫైర్ ఆ పక్కన ఉన్న వెహికల్స్, మోటార్ సైకిల్స్ ఒక 10 వెహికల్స్ దాకా పార్క్ అయి ఉన్నాయి. అండ్ ఒక అన్యూజ్డ్ సోఫా కూడా పెట్టినట్టుంది. సో దానివల్ల ఫైర్ ప్రొపగేట్ అయ్యి ఫైర్ అనేది సెల్లార్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఎక్స్టెండ్ ఉండింది. వాహనాలు ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా ఫైర్ అనేది వ్యాపించి ఉంటుంది. ఆబ్వియస్లీ అక్కడ మన కంబస్టబుల్ మెటీరియల్ అనేది ఒక సోఫా లాగా మెటీరియల్ ఉంది, పక్కనే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ వెహికల్స్ కూడా ఉండటం వల్ల ఫైర్ అనేది కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయింది. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఇందులో ఉంటున్నాయి, ఎన్ని వాహనాలు కాలిపోయాయి? ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ టాప్ ఫ్లోర్లో పీజీ హాస్టల్ ఉన్నట్టు ఉంది. ఇంకా మీకు కంప్లీట్ మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఒక రూమ్లో ఒకరు ఉన్నట్టు కానీ పైన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్లో 4, ఒక్కొక్క ఫ్లోర్లో 4 అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి, సింగిల్ BHK లాగా. సో అందాజగా ఉండొచ్చు 40-50 మెంబర్స్ దాకా ఉండొచ్చు. సో దాంట్లో ఒక 20 మెంబర్స్ అల్లవారు వాళ్ళు ముందే ఎవాక్యుయేట్ అయిపోయారు. మేము కొంచెం ఎవరైతే బాగా స్మోక్లో ఇరుక్కున్నారో వాళ్ళని పైకి పంపించి మేము తర్వాత ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఈ మంటలన్నీ కేవలం ఫస్ట్ ఫ్లోర్లో వరకే వ్యాపించాయా, పైన 4 ఫ్లోర్లకు కూడా ఏమన్నా? మంటలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు అండి. బేస్మెంట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్కే ఫైర్ అనేది, ఫ్లేమ్స్ అనేది రెస్ట్రిక్ట్ అయినాయి. స్మోక్ అనేది మీకు చిమ్నీ ఎఫెక్ట్ వల్ల స్టైర్ కేసులో అప్గేస్ పై వరకు ప్రొపగేట్ అవుతుంది. స్మోక్ అనేది పై దాకా వెళ్ళింది. ఫైర్ అనేది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే రెస్ట్రిక్ట్ అయింది. ఎవరికి బర్న్ అయింది, ఎంత పర్సంటేజ్ అనేది కాదండి? రాజశేఖర్ అనే పర్సన్ 25 ఇయర్స్ మాకున్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా సో అతని ఇంజురీస్ బయట రావడం జరిగింది. అసలు మేము అంబులెన్స్లో కాంటినెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ICUలో ఉన్నారు. ఫర్దర్ డీటెయిల్స్ మనకి ఇంకా రావాల్సింది. సార్, చాలా వరకు ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఈ సమ్మర్ కావచ్చు, లేకపోతే మిగతా టైంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరుగుతున్నాయి. సో వీళ్ళు ఫైర్కి సంబంధించి అలాంటివి ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నాయా, లేకపోతే బిల్డింగ్? అది ఇంకా ఒకసారి మేము డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి వస్తుందండి. ఒకసారి డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. మిగతా వారి పరిస్థితి అంతా ఎలా ఉంది? అందరు సేఫ్ ఉన్నారండి. ఒక పర్సన్ ఇంజరీస్ తప్ప మిగతా అందరు సేఫ్గా ఉన్నారు. అందరు ఎవరైనా సెక్యూరిటీ ఉండడం ఆ టైంలో వాచ్మెన్ రూమ్ కూడా ఉండింది. సో లక్కీగా వాచ్మెన్ వైఫ్ అండ్ ఒక అబ్బాయి ఏమో పైన పని చేయడానికి వెళ్ళారు. వాచ్మెన్ అండ్ ఇంకో చిన్న అబ్బాయి ఉండడం వాళ్ళు ఇమీడియట్గా చూసి అతను బయటకు రావడం జరిగింది. అతనే కొంతమంది కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏమన్నా వాళ్ళు మంటలను ఆర్పే ప్రయత్నం ఏమన్నా చేశారు? మంటలను ఆర్పే ప్రయత్నం ఎవరు చేయలేదు. సో అందరూ అలాంటి ప్రయత్నం చేయకూడదు కూడా. సో వీ జస్ట్ వాంట్ దెమ్ టు ఎవాక్యుయేట్, బయటకు వచ్చేయడం మాకు ఇంపార్టెంట్. సో వాళ్ళు వచ్చేసారు. అతను వాచ్మెన్ రావడంతో పాటు మిగతా అందరినీ అలర్ట్ చేసి అతను కూడా కొంతమంది బయటికి రావడంలో గట్టి అరవడం వల్ల కొంతమంది బయటకు వచ్చేసారు. బిల్డింగ్ సంబంధించి ఎవరైనా ఉన్నారా సార్ ప్రెజెంట్? అంటే ఓనర్స్ లేదు, ఇంకా మేము ఎవరితో కాంటాక్ట్ అవ్వలేదండి ఇంకా యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్. అయితే ఉదయం 7:30 ప్రాంతంలో ఈ గ్రౌండ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ ప్లేస్లోనే ఇటు ఒకసారిగా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. ఆ తర్వాత మంటలన్నీ క్రమేణా పైకి వ్యాపించేటువంటి టైంలో అప్పటికే అలర్ట్ అయ్యి మాకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే మేము 2 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలన్నింటినీ అదుపు చేసాము. అప్పటికే వాహనాలన్నీ కూడా కాలిపోయాయి అని చెప్పి చెప్తున్నారు అధికారులు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని సేవ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మొదట వాళ్ళందరినీ కూడా సేవ్ చేసాము. దాదాపు ఒక్కొక్క ఫ్లోర్లో 4 కుటుంబాలు ఉన్నాయి పైన. అయితే ఇది హాస్టల్ రన్ చేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించాము. ఇందులో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నటువంటి, అంటే మొదటి ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూమ్లో రాజశేఖర్ కొంతమేరకు 50% గాయాలయ్యాయి. కంటైనర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతుంది. మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా సేఫ్గా ఉంది అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, గచ్చిబౌలి.